ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, ఈ దినాన్ని, ఈ చక్కని సమయాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవాళ ఈ పరిశుద్ధ దినంలో ప్రభు పిల్లలమైన మమ్మల్ని అందరూ మీ సన్నిధిలో సమకూర్చారు. సజీవులుగా ఉంచినందుకు నాయనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవా, వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారు అనేక మందిగా ఉన్నారు ప్రభు. మీ చిత్తమైతే వారు కూడా సకాలంలోనైనా మీ సన్నిధికి రావడానికి మరి సహాయం చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక అల్పుడు నన్ను నాయన మీరు ప్రేమించారు. ఈ సమయంలో మీ పక్షాన్ని నిలబెట్టారు తండ్రి. అందుని బట్టి వందనాలు. చదవబడిన వాక్యాన్ని నైనా ప్రభు, అందులో ఉన్న మర్మాలన్నింటినీ నైనా మీరు మాకు బయలుపరచండి. ఇవి నేను వింటున్న వారికి నిలబడి నాకును శక్తిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొడుకుని అంతటిని నాయన ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రమంగా మర్యాదగా జరిగించి నాయన మా అందరి ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచి ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మరి అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. వారు చెప్పిన రీతిగా మరి నిజంగా పాస్టర్ గారు ఎంతో మరి చక్కగా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. దేవుడు ఆయనకు అలాగా మంచి స్వరాన్ని ఇచ్చాడు. చక్కని పాటలు పాడడంలో కానీ చక్కని వాక్యం మరి చాలా స్పష్టంగా మరి అందరికి అర్థమయ్యే రీతిలో మరి పాస్టర్ గారు ప్రసాదరావు గారు మరి చెప్పడం చాలా బాగుంటుంది. ఆయన వాక్యం వింటా కూడా చాలా వినసొప్పుగా ఉంటుంది. అందరికి అర్థమయ్యే రీతిగా మరి చెప్పడానికి దేవుడు చక్కని శక్తిని ఆయనకు అనుగ్రహించినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక మాట, మరి ఎలకతోలు తెచ్చి ఎంత ఉతికినా సరే నలుపే కానీ తెలుపు రాదంట. ఈరోజు క్రైస్తవ జీవితాలు అలాగే ఉన్నాయండి ప్రియమైన వాళ్ళ. ఇగో దేవుణ్ణి మనం అంగీకరించి మరి మందిరాలకు వస్తున్న కాడి నుంచి ఇప్పటి వరకు రోజులు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ మన బ్రతుకుల్లో మార్పు లేదు. అదే ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా మన జీవితంలో మార్పు లేకపోతే మనం దేవుని చేత ఎలా అంగీకరించబడతాం అని మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ చదవబడిన వాక్యం యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడ్డాడని ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎలాగ అంగీకరించారు? యేసుక్రీస్తు ప్రభు మన చేత ఎలా అంగీకరించబడ్డాడు? అయ్యగారు సుధాకర్ గారు, యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎలా అంగీకరించారు? యేసుక్రీస్తు ప్రభుని ఆయన నమ్మిన మనం అందరం కూడా ఎలాగ అంగీకరించామంటే, ఆయన మన దేవుడని అంగీకరించాం, ఆయన మన రక్షకుడని అంగీకరించాం, ఆయన దేవుడు కుమారుడని మనం అంగీకరించాం, ఆయన పాప విమోచకుడని మనం అంగీకరించాం ప్రియమైన దేవుని వల్ల. అలాగా ఆయన నమ్మిన మనుషుల ద్వారా, ఆయనను నమ్మిన భక్తుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు అలాగా అంగీకరించబడ్డాడు. అలా ఇంకా సమాజంలో ఈ లోకంలో ఎంతో మంది ఆయనను దేవుడిగా అంగీకరించని ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దేవుడిగా అంగీకరించకపోయినా, ఈ లోక రక్షకుడిగా అంగీకరించకపోయినా ఆయన్ని చాలా మంది అంగీకరిస్తున్నారు. ఎలా తెలుసా? ఇగో, ప్రేమను చూపించడంలో ఆయన చాలా గొప్పవాడని కదా, ఆయన మరి మంచితనంలో చాలా గొప్పవాడని, తనను తాను తగ్గించుకోవడంలో ఆయన చాలా గొప్పవాడని, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో చాలా మాదిరికరమైన వ్యక్తి అని ఈ లోకంలో చాలా మంది ఆయన్ని అంగీకరించిన ప్రజలు కూడా చెబుతుంటారు ప్రియమైన వాళ్ళ. ఇగో, వివేకానందుడైతే యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో మరి నేను జీవిస్తే ఇగో ఆయన పాదాలు కడిగిన నీళ్లు ఇగో నా శిరస్సు మీద నుంచి నేను పోసుకుని నన్ను నిలువెల్లా నేను కడుక్కుంటానని చెప్పాడంట ప్రియమైన వాళ్ళ. చూసారండి, అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆయన నమ్మిన మనమేమో దేవుడిగా అంగీకరిస్తున్నాం, ఆయన నమ్మని ప్రజలు కూడా ఆయన యొక్క మాదిరికరాన్ని చూసి ఆయన ఒక గొప్ప వ్యక్తిని, ఆయన మనుషుల్లో మహానుభావుడని ఈరోజు చాలా మంది అంగీకరిస్తున్నారు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ఎలా అంగీకరిస్తున్నాడు అన్నది ఒక ప్రశ్న. అమ్మా చెప్తారా? యేసుక్రీస్తు ప్రభుని మనం అయితే ఆయన ప్రభువుగా అంగీకరించాం,
లోక రక్షకుడిగా అంగీకరించాం, మన పాప విమోచకుడిగా మనం అంగీకరించాం. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలా అంగీకరిస్తున్నాడు? ఎస్, చెప్పండి ఇంకా. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ఎలాగ అంగీకరిస్తున్నాడంటే ప్రియ కుమారుడిగా అంగీకరిస్తున్నాడు. అంటాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తున్న మాట. దేవుడు అలాగా యేసుక్రీస్తు యేసు ప్రభువుని గురించి చెప్పిన మాట మరి ఎవ్వరితో కూడా ఎప్పుడు చెప్పలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుని దగ్గర నిత్యము దేవారాత్రులు మానక దేవుణ్ణి స్తుతిస్తున్న దేవదూతలతో కూడా ఈ మాట యేసుక్రీస్తు దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మనకి ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివినట్టయితే అక్కడ కనపడుతుంది. ఇలాంటి మాట ఇగో దేవదూతలతోటైనా ఎప్పుడైనా చెప్పాడా అని రాయబడింది. ప్రియమైన వాళ్ళ, ఒక యేసుక్రీస్తు ప్రభుని గురించి మాత్రమే ఇగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభుని దేవుడు ఇగో కుమారుడుగా అంగీకరిస్తున్నాడు, అంటే ఒప్పుకుంటున్నాడు కదండి. ఈరోజు మనం ఆలోచించాలి, మనం కూడా అంతే కదండి. ఇప్పుడు మనకు 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో మనం ఎవరిని బాగా అంగీకరిస్తాం, ఎవరిని బాగా ఒప్పుకుంటాం కదా. ఇగో మన చెప్పిన మాట విని మనకు అనుకూలంగా జీవించిన వాడిని, చక్కగా చదువుకుంటున్న వాడిని, తల్లిదండ్రులు గౌరవించే వ్యక్తిని కదండి, మన కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుతున్న వ్యక్తి గురించి మనం గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటాం. ఇగో ఇతను నా కుమారుడండి అని మనం చెప్పుకుంటాం, లేకపోతే ఈమె నా కుమార్తె అండి అని చెప్పుకుంటాం. అదే తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా మరి బలాదూరుగా రోడ్లంట వీధులంట తిరిగి ఎప్పుడో పొద్దున్నే లేచిపోయి రాత్రి వచ్చేసి మరి దొంగచాటుకి వెళ్ళి ఆ కిచెన్ రూమ్లోకి తిరిగి అదంతా తినేసి పడుకుని మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోయి అలాగా బలాదూరుగా తిరిగేవాడి గురించి మనం చెప్పుకుంటామా? చెప్పుకోం. అలాంటి ఎవడన్నా పక్కన నుంచి తిడుతున్నా సరే అక్కడ మనం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్గా వచ్చేస్తుంటాం. ఎందుకు అంటే ప్రవర్తన మంచిది కాదు. అలాగే మంచి వ్యక్తి గురించి ఎవరన్నా చెప్పుకుంటున్నప్పుడు మనం అంటాం, ఆయన ఎవరో తెలుసా మా అబ్బాయి అండి, ఆమె ఎవరో తెలుసా మా అమ్మాయి అండి అని మనం చెప్పుకుంటాం. అలాగా దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఇగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద మరి జరిగించిన వాడు, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు, నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రియమైన దేవుని వాళ్ళ, ఆయన మాత్రమే దేవుని లోకంలో జీవించినప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాడు, దేవుడు ఆనందించేలాగా ఆయన ఈ భూమి మీద జీవించాడు. ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుడు భూమి మీద మనుషులు ఎలా జీవించాలి అని కోరుకున్నాడో అలాగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే జీవించాడు కదండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఇగో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా అని ప్రపంచానికి సవాల్ విసిరాడు. ప్రియమైన వాళ్ళ కదండి, అది చాలు మనకు సాక్ష్యం కదండి. అలాగే ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో విధంగా పాపాన్ని అంటించుకుని మరి పాపంలో జీవించిన వాడే. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ పాపలోకంలో పుట్టి పాపాన్ని అంటుకోకుండా జీవించిన వాడు. అందుకనే దేవుడు ఆయన్ని అంగీకరించాడు. ప్రియమైన దేవుని వాళ్ళ, ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఇగో యాచనలు సమర్పించి మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థన చేశాడంట. ప్రియదేవుని వాళ్ళ, చూసారా ఈ రోజు మరి ఈ శరీరధారిగా ఉన్న దినాల్లో మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎవరికి అన్యాయం చేద్దామా, ఏం సంపాదించుకుందామా, ఎవరిని మోసం చేయాలా అని మనం ఎన్ని రోజులైతే ఈ శరీరంలో జీవిస్తామో మన ఆలోచనలన్నీ అలాగే ఉంటుంది, మన తపనంతా అలాగే ఉంటుంది. ఎవరి మీద సాడీలు చెప్పాలా, ఎవరిని మోసం చేయాలా, ఎవరి మధ్య మరి పుల్లలు పెట్టాలా, ఎవరిని విడదీయాలా, ఎవరు దుఃఖపడుతుంటే మనం ఆనందించాలా, ఇదే మన తపన, ఇదే మన ఆలోచన. ప్రియదేవుని వాళ్ళ, కానీ యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్న దినాల్లో ఆయన శరీరం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. ప్రియమైన వాళ్ళ, ఆయన తపన, ఆయన వేదన ఇదంతా కూడా నశించిపోతున్న అనేక మంది
ప్రజల గురించి ప్రియమైన వాళ్ళారా, ఇగో తమ మార్గాలను చెరుపుకుని పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణిస్తూ ఇగో నరకానికి వెళ్ళిపోతున్న అనేక మంది ప్రజల గురించి ఆయన నిత్యము మరి బాధిస్తూ కన్నీళ్లు వీరుస్తూ మరి మహారోధం చేస్తున్నాడంట ప్రియమైన వాళ్ళ. చూసారండి, మరి ఈరోజు ఎప్పుడైనా నువ్వు కన్నీళ్లు విడిచావా? ఎవరి గురించైనా మనం కన్నీళ్లు విడిచిన దాఖలాలు ఉన్నాయా? నశించిపోతున్న అనేక మంది మన ఇంటి పక్కన ఉంటున్నారు, మన చుట్టుపక్కల అంటే అనేక మంది ఉంటున్నారు, మన బంధువుల్లో ఉంటున్నారు, మన రక్త సంబంధుల్లో ఉంటున్నారు, మన అన్నదమ్ముల్లో ఉంటున్నారు. దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎంతో మంది మన చుట్టూరు ఉన్నప్పటికీ కూడా వారి నిమిత్తమై మనం ఎప్పుడైనా కన్నీళ్లు విడిచిన దాఖలాలు ఉన్నాయని మనం ఆలోచించేయాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే వాళ్ళు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకంలో మహావేదన, మహారోదన, అక్కడ నుండి తప్పించగలవాడు ఎవడు లేడు. ఒక్కసారి నరకానికి వెళ్తే అక్కడ నుండి మనల్ని ఎవరు తప్పించలేరు ప్రియమైన వాళ్ళ కదండి. అక్కడ ఒక వ్యక్తి మనకు తెలుసు, ధనవంతుడు, యోధా రంగు వస్త్రములు ధరించిన ధనవంతుడు ఆ నరకంలో వేదన పడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఎంతో రోధిస్తున్నాడు కదండి. ఆయన అంటున్నాడు ఒకసారి, అయ్యా ఒక్కసారి నన్ను నువ్వు విడుదల చేస్తే, ఒక్కసారి నువ్వు నాకు అవకాశం ఇస్తే, ఇంకో భూమి మీద ఎంతో మంది నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలంటే నేను ఒకసారి ఇల్లాలని చెప్తానన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, అక్కడ వారు ఇక్కడ అక్కడికి రావడానికి అవకాశం లేదు. ఇగో ఎంతో మంది నా సేవకులు ఉన్నారు, వాళ్ళు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నారు, వారు మాట వింటే వాళ్ళు ఇక్కడికి రారయ్యా అని చెప్తాడు ప్రియమైన దేవుడు. అంటే నరకంలో ఉన్న వేదన బాధన అక్కడ అనుభవిస్తున్న వాడికి అర్థమైంది ప్రియమైన వాళ్ళ కదండి. ఈ రోజు మరి భూమి మీద రోజు దేవుడు మాట్లాడుతున్న మనకి ఆ నరకం ఎలాగుంటుందో, ఆ బాధ ఎలాగుంటుందో మనకి రోజు తెలియపరుస్తున్న ఈ బైబిల్ గురించి, దేవుడి గురించి మనం వింటున్న మనం మన సహోదరుల గురించి ఎప్పుడైనా మరి అలాంటి వేదన పడ్డామా, అలా కన్నీళ్లు విడిచామా కదండి. మన కన్నీళ్లు విడుస్తాం ఎప్పుడో తెలుసా? కన్నీళ్ళు అంటే మన భాషలో ఏడుపు కదండి. ఎప్పుడు ఏడుస్తాం తెలుసా? ఎవరన్నా సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏడుస్తుంటాం, మనకన్నా ఎవరైనా బాగా జీవిస్తున్నప్పుడు ఏడుస్తాం, మనకన్నా బాగా ఎవరైనా ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు ఏడుస్తాం, మనకన్నా బాగా ఎవరైనా అభివృద్ధి అవుతున్నప్పుడు ఏడుస్తున్నాం. మన ఏడుపు అలాంటిది కదండి. నశించిపోతున్న వారిని గురించి మన ఏడవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ముందుగా రక్షించుకున్నాడు కాబట్టి వాళ్ళ నిమిత్తమై మనం కన్నీళ్లు పెడవాలి ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత ప్రియ కుమారుడిగా అంగీకరించబడడానికి కారణం ఏంటంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కన్నీళ్లు విడిచాడు, మహారోదన చేశాడని వాక్యం చెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ కదండి. ఆయనను మరణము నుండి తప్పించగల వానికి ప్రార్థన చేశాడంట కదండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాలి? ఆయన ఏమైనా మనకలాగా పాపం చేశాడా? ఆయన ఏమైనా మనకలాగా అన్యాయం ఎవరికైనా చేశాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరినైనా దేశించాడా? ఎందుకు ఆయన మరణించాలి అంటే, ఈరోజు నీవు నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన మరణించాలి ప్రియమైన దేవుని వల్ల. ఈ భూమి మీద మనుషులందరూ పుట్టడం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు ప్రభు పుట్టడం ఒక ఎత్తు. మనం అందరం ఈ భూమి మీద పుడతాం, కొన్ని రోజులు జీవిస్తాం, కొన్ని ఆస్తులు సంపాదించుకుంటాం, పెళ్లిళ్ళు చేసుకుంటాం, పిల్లలు అంటాం, వాళ్ళ కొన్ని బాధ్యతలు కట్టబెడతాం. తర్వాత ఏదో రకంగా మన శరీర సంబంధమైన రోగాలతో బలహీనతతో మనం మరణిస్తాం ప్రియమైన వాళ్ళ. కానీ యేసుక్రీస్తు ప్రభు కేవలం ఆయన మరణించడానికి మాత్రమే ఆయన పుట్టాడు. అందుకనే ఆయన మరణంలో వేదన ఉంది, ఆయన మరణంలో మరి బాధ ఉంది, ఆయన మరణంలో చాలా మరి అవమానం ఉంది ప్రియమైన దేవుని వల్ల. అందుకనే ఆ మరణం నుండి తప్పించగల వానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థనలు యాచనలు సమర్పించాడని వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని వల్ల. మరి దేవుడు ఆయనను మరణం నుండి తప్పించాడా? తప్పించలేదు కదండి. ఒకవేళ దేవుడు ఆయనను మరణం నుండి ఒకవేళ తప్పిస్తే ఈరోజు నీకు నాకు రక్షణ లేదు ప్రియమైన దేవుని వల్ల కదండి. అయినప్పటికీ కూడా ఆయన ఆ మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినప్పుడు కూడా ఆయనను మరణం నుండి తప్పించకపోయినా సరే దేవుడు ఆయనకి దేవుడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అదే మనం ఏదైనా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థనలు దేవుడిని ఆ కష్టాల నుండి శ్రమల నుండి మనం తప్పించకపోతే మన దేవుడిని వెంటనే విడిచిపెట్టేస్తాం.
కానీ ఆయన విడిచిపెట్టలేదు ప్రియమైన దేవుని వల్ల. ఆయన భూమి మీద జీవించినంత కాలం కూడా దేవునికి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడనే వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే చూడండి, కింద మనం ఇంకో చదివినట్లయితే 7వ అధ్యాయంలోనే ఇగో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూసారా, ఈరోజు భయభక్తులు కలిగి జీవించడం క్రైస్తవ జీవితానికి చాలా అవసరం ప్రియమైన వాళ్ళ. ఇలా క్రైస్తవ సమాజం భయభక్తులు లేకుండా పోయింది. భయం లేని కూడా బజార్లో గుడ్డెట్టింది అన్నట్టు ఇలా క్రైస్తవులు అలా తయారైపోయి ప్రియమైన దేవుని వాళ్ళ. కదండి, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి ఉన్న దినాల్లో దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు కదండి. అసలు భయభక్తులు కలిగి జీవించడం అంటే అసలు భయభక్తులు అంటే ఏంటో తెలుసా? ఒకసారి మనం ఆలోచించాలి. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో భయభక్తులు అంటే ఏంటో ఒకసారి అక్కడ తెలియపరుస్తుంది, చదవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసాయించుకున్నట్టే, అంటే చెడుతనాన్ని విసర్జించటమే కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విసర్జించడమే కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఆయన నేను దేవుని కుమారుణ్ణి కదా నేను అని ఎప్పుడు ఆయన భూమి మీద అనుకోలేదు ప్రియమైన దేవుని వల్ల. ఆయన ఈ భూమి మీద ఉన్న చెడుతనాన్ని అంతటిని విసర్జించి పాపము లేని వాడిగా యేసుక్రీస్తు ప్రభు జీవించాడు. అయితే చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తానంట? ఆశీర్వదిస్తాడంట ప్రియమైన దేవుని వల్ల. కదండి, చూడండి 115వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుదాం. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. చూసారు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట చిన్న పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట ప్రియమైన వాళ్ళ. చూసారా, భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనం విసర్జించడం. ఎవరైతే ఈ భూమి మీద జీవించిన దినాల్లో దేవుణ్ణి అంగీకరించిన ప్రతి వారు కూడా భయభక్తులు కలిగి ఇగో దేవుని యందు జీవించాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఏం చేస్తారంటే చెడుతనాన్ని విసర్జిస్తారు. అలాగా చెడుతనాన్ని విసర్జించిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట ప్రియమైన దేవుని వల్ల. చూసారా, బైబిల్లో చెడుతనాన్ని విసర్జించిన వాడు ఒక కుటుంబం మనకు కనపడుతుంది. ఆ కుటుంబం ఎవరు? యోబు కుటుంబం ప్రియమైన దేవుని వల్ల. చూడండి ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయం మనం ఒకసారి చదివినట్లయితే అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాలను విసర్జించడం వల్ల ఇగో యోబు ఆశీర్వదించబడ్డాడు ప్రియమైన దేవుని వల్ల. యోబు ఆశీర్వదించబడడం కాదు, దేవుడి చేత యోబు అంగీకరించబడ్డాడు కూడా కదండి. మొదటి వచనం ఒకసారి మనం చూడండి. యోబు గ్రంథం ఊజు దేశమునందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలా మంది చూసారు ప్రియమైన వాళ్ళారా, ఈయన ఏం చేస్తాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంట ప్రియమైన వాళ్ళ. అందుకనే యోబు ఎంత గొప్ప యోబులాగా మరి ఎవరు ఆశీర్వదించబడలేదండి బైబిల్లో కదండి. యోబు మొదటి ఉన్న దానికంటే 2 అంతలు ఆశీర్వదించబడ్డాడు కదండి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఇగో హిజ్కియా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ని అనుగ్రహించాడు. అలాగ 15 సంవత్సరాల ఆయుష్ పొందినవాడు బైబిల్లో ఒక హిజ్కియా మాత్రమే మనకు కనపడతాడు. తన జీవిత కాలాన్ని ముగించాక మరలా తన మరి యథార్థను బట్టి తన మంచి ప్రవర్తన బట్టి దేవుడి చేత అంగీకరించబడి ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ని పొందుకున్నాడు. అలాగే యోబు కూడా ఇగో తనకు పూర్వం ఎంత ఉందో దానికంట 2 అంతలు ఆశీర్వాదం పొందిన వాడిగా యోబు మనకు కనపడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. మధ్యలో ఒకసారి తనకు వచ్చిన శ్రమలను బట్టి సమస్తము కోల్పోయాడు.
కానీ తన యథార్థతను బట్టి తను భయభక్తులు కలిగి ఉండటం వలన, చెడుతనాన్ని విసర్జించడం వలన దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ రెండింతలు ఆశీర్వాదాన్ని యోబుకి అనుగ్రహించాడు ఈ దేవుని వల్ల. అందుకనే యోబు అంగీకరించబడ్డాడు. చూసారా, యోబు ఎక్కడ అంగీకరించబడ్డాడంటే ఒకసారి చూడండి. 42 యోబు గ్రంథము 42 అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 42 అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. చూడండి 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూసారు ప్రియమైన దేవుని ద్వారా, ఆయన తన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు ఆయన్ని అధికముగా మరి ఆస్వాదించినట్టు వాక్యం తెలియపరుస్తుంది. అలాగే ఒకసారి తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కూడా మన స్నేహితులు కూడా ఒకసారి యోబు విషయంలో వచ్చారు. యోబుకున్న పరిస్థితిని గమనించి ఒక వారం రోజులైతే అలా దుఃఖించారు. కానీ తర్వాత యోబుని వారు ద్వేషించడం మొదలుపెట్టారు. నువ్వు పాపం చేసావు, నువ్వు దేవునికి విరోధమైన కార్యాలయం చేసావు కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన్ని చాలా బాధించారు. మాటలతోటి, సూటిపోటి మాటలతోటి పొడిసారు ప్రియమైన దేవుని వల్ల. తర్వాత వాళ్ళ నిమిత్తము మరి యోబు ప్రార్థన చేసినప్పుడు, నా ఈ భక్తుడి గురించి మీరు విన్నారు కదని దేవుడు చెప్పినప్పుడు యోబు వెళ్ళి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని అంగీకరించాడు ప్రియమైన దేవుని వల్ల. అసలు యోబు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడి చేత ఆయన అధికముగా ఆశీర్వదించబడ్డాడు. తర్వాత దేవుడు ఆయన్ని అంగీకరించాడు. ఈరోజు మరి నీవు నేను కూడా దేవుని చేత మరి అంగీకరించబడాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువులాగా మనం జీవించాలి. పేతురు పత్రికలు అంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. యేసుక్రీస్తు ప్రభు ఎంతో పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు. అందుకనే ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఎలాగ తెలుసా, ఈయన కూడా అంటలేదు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఆయన అంగీకరించబడి ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వం మీద అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై యేసుక్రీస్తు ప్రభు ఈరోజు పరలోకంలో ఉన్నాడు ప్రియమైన వల్ల. ఈరోజు నీవు నేను కూడా మరి దేవుని చేత అంగీకరించబడితే ఆ పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో మనం కూడా ఉంటామని ఆలోచించేయాలి ప్రియమైన దేవాల. ఈరోజు మనం దేవుని చేత అంగీకరించబడాలంటే నువ్వు నేను కూడా ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు పాత నిబంధన గ్రంథంలో నుండి మరి భక్తుల యొక్క పాపముల నిమిత్తమై మరి ఏం చేసేవారంటే సంవత్సరానికి ఒకసారి పావురం పిల్లలో, కోడినో, మేకనో, గొర్రెనో, పొట్టేల్లో తెచ్చి మరి దేవునికి దహన బలులుగా అర్పించేవారు కదండి. ఒకసారి చూడండి, లేవి కాండము 22 అధ్యాయము, నేను ముగిస్తున్నాను. లేవి కాండము 22 అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. చూసారండి, ఒకడు తన పాపముల నిమిత్తమై బలు అర్పించినప్పుడు వాడు అంగీకరించబడాలంటే ఎలాంటివి ఇవ్వాలంటే గోవుల్లో నుండి అయినను మేకలలో నుండి అయిన దోషము లేని దేవునికి సమర్పించాలంట. నువ్వు దోషము లేని సమర్పిస్తే నీ భక్తిని బట్టి దేవుడు అక్కడ తన పాపాన్ని క్షమిస్తాడని అక్కడ రాయబడదు. చూసారా, అంటే దేవుడు గొర్రెల్లో నుంచి కానీ మేకల నుంచి కానీ పొట్టిన వాడి మాంసాన్ని ఏమైనా దేవుడు తింటాడా? తినడు. వాళ్ళ రక్తాన్ని ఏమైనా దేవుడు తాగుతాడా? తాగడు. కానీ నీ పాపముల విషయమై నువ్వు దేవునికి ఎలాంటిది సమర్పిస్తున్నావో అది పరిశుద్ధమైనదై ఉండాలి. అది తోకంకలు ఉండకూడదు, కోలంకలు ఉండదు, బక్కలు ఉండకూడదు కదా, ఇలాంటి ఏమి ఉండకూడదు. పరిశుద్ధమైనవి చక్కని తీసుకొచ్చి అక్కడ బలి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడంట.
అంటే చూడండి, దేవుడికి బలి అర్పించే దాంట్లోనే అంత పరిశుద్ధంగా దేవుడు కోరుకుంటున్నాడంటే, మరి దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలంటే ఈ భూమి మీద మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలన్నది మనం ఆలోచించేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే సరైన దారి ఉన్న దినాల్లో కన్నీళ్లు విడిచాడో, ప్రార్థనలు చేశాడో, తనను మరణం నుండి తప్పించగలవాడికి ఎలాగ ప్రార్థనలు చేశాడో, ఈ రోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభులాగా ఈ లోకంలో జీవించాలి. ప్రియమైన వాళ్ళ, అంతేకాదు భయభక్తులు కలిగి జీవించాలి. అలా భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని నిన్ను నన్ను కూడా మరి అలా పిలవాలంటే మనం కూడా ఏం చేయాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు ప్రభులాగా ఈ లోకంలో మనం జీవిస్తే నువ్వు కూడా తన ప్రియ కుమార్తెగా, ప్రియ కుమారుడిగా మనం అంగీకరించబడతాం. అంగీకరించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని రాజ్యంలో దేవునితో సంతోషంగా మనం జీవిస్తాం. ప్రియమైన దేవుని వల్ల అదే ఈరోజు దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పరిశుద్ధంగా ఆయనలాగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఒక మాదిరిని ఈ లోకంలోకి చూపించాడు. ఆయన దేవుడుగా, దేవుడు కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఒక మానవ శరీరాన్ని ధరించినప్పుడు కూడా మానవులందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఆయన ఈ భూమి మీద ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు పొందినప్పుడు కూడా మనుషులందరూ ఎలా జీవించాలి అన్న దాన్ని ఆయన ప్రత్యక్షంగా మనకు చూపించాడు. ప్రియమైన దేవుడు, అందుకని ఆయన మానవుడిగా వచ్చినప్పటికీ దేవుని చేత ఈయన నా ప్రియ కుమారుడు అని అంగీకరించబడ్డాడు. ఈరోజు మరి మనం కూడా దేవుని కల ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా అంగీకరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన మాటలు మన హృదయాల్లో భద్రపరిచి ఫలింపు చేయను గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.